జూనియర్ ఎన్టీఆర్ అండ్ బాలకృష్ణ మధ్య ఫ్లెక్సీ లొల్లి ఒక రేంజ్లో సాగుతుంది. ఈరోజు నందమూరి తారక రామారావు 28 వర్ధంతి సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ పొద్దున్నే ఘాట్కెళ్ళి సందర్శించారు. వాళ్ళ తాతకి నివాళులు అర్పించారు. అప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ అయితే చాలా ఎక్కువ మంది వచ్చారు అండ్ సీఎం సీఎం అంటూ పెద్ద పెద్దగా నినాదాలు అయితే చేశారు. ఆ తర్వాత బాలకృష్ణ వాళ్ళ బృందం అంతా కూడా ఎన్టీఆర్ ఘాట్కి వెళ్ళి నివాళులు అర్పించడానికి వెళ్ళిన సందర్భంలో అక్కడ తారక్ ఫ్లెక్సీలు అయితే ఉన్నాయి. అప్పుడు బాలకృష్ణ ఫ్లెక్సీలను ఇప్పుడే తీసాయి ఫ్లెక్సీలను తీసాయి అని చెప్పేసి అంటున్నప్పుడు అవైతే కెమెరా కంటికి చిక్కినాయి. ఇక అదైతే కనుక సోషల్ మీడియాలో ఒక రేంజ్లో వైరల్ అయిపోయినాయి. అండ్ వెంటనే తారక్ ఫ్యాన్స్ అసోసియేషన్ కూడా ముందుకు వచ్చి ఇప్పటి వరకు మేము మీ కుటుంబ విషయాల్లో ఏ రకంగా జోక్యం చేసుకోలేదు, బట్ ఇట్లా కనుక మీరు మమ్మల్ని అవమానిస్తే మేము చూస్తూ ఊరుకోబోం, రానున్న ఎన్నికల్లో మేము మిమ్మల్ని ఎట్లయినా ఓడించి తీర్తామని చెప్పేసి ఒక రకంగా కూడా భయపెట్టించారు. అదేవిధంగా ఇక మనందరికీ తెలుసు కొడాలి నాని అయితే ఈరోజు మరి ఉన్నాయి లేని అనేసి చెప్పేసి గుడివాడలో ఎన్టీ రామారావు గారు వర్ధంతికి వేడుకలు నిర్వహిస్తున్నారు. అప్పుడు ఆయన మీడియాని అడ్రస్ చేసిన సందర్భంలో 1000 మంది బాలయ్యలు 1000 మంది చంద్రబాబులు వచ్చినా సరే జూనియర్ ఎన్టీఆర్ కాలు ఇంటికి పీకలేరు, ఏం పీక్కుంటారో పీక్కోండి అన్నట్టుగా సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. ఈ పనిలో పనిగా చంద్రబాబు నాయుడు మీద కూడా బోల్డ్ అని వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు కోసం పెద్ద ఎన్టీఆర్ని దించేశారు, బాలకృష్ణ తన అల్లుడు కోసం జూనియర్ ఎన్టీఆర్పై పడుతున్నాడు, ఎన్టీఆర్ పనికిరాడన్న గజ దొంగ చంద్రబాబు, ఇప్పుడు ఆ చంద్రబాబు ఎన్టీఆర్ బూట్లు కూడా నాకాడు, ఎన్టీఆర్ చంపిన వ్యక్తులే నేను ఇప్పుడు ఎన్టీఆర్ని కీర్తిస్తున్నారు, ఇదెక్కడి లోకం అని చెప్పేసి కొడాలని బీభత్సమైన కామెంట్స్ అయితే చేశాడు. బట్ గుడివాడలో అయితే రాజకీయం అయితే రంజుగా ఉంది. ఓ పక్కన చూసుకుంటే కనుక తెలుగుదేశం పార్టీ, ఒక పక్కన చూసుకుంటే కొడాలి నాని పార్టీ, మధ్యలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ వాళ్ళ నటులు ఎగదోస్తున్నారు, వీళ్ళని ఎగదోస్తున్నారు. మరి ఫైనల్గా ఏమవుతుందో చూడాలి. ఏది ఏమైనా కానీ ఈ రకమైనటువంటి సందర్భాలు అండ్ ప్రజలను రెచ్చగొట్టడం, ఫ్యాన్స్ రెచ్చగొట్టడం అయితే మాత్రం అంత కరెక్ట్గా అయితే అనిపించట్లేదు. ఒకసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది అన్ని పార్టీల వాళ్ళు.